అల్లు అర్జున్ రాకా మూవీ ఫస్ట్ లుక్ లో ఇవి గమనించారా? నుడిటిపై ఉన్న వింతైన గుర్తుకు అర్థమేంటో తెలుసా? ఏం ప్లాన్ చేస్తున్నావు అన్న బన్నీ అన్న? ఇప్పుడెప్పుడు అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ అట్లీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ సినిమాకు రాకా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. క్రూరమైన పోస్టర్ ను రిలీజ్ చేశారు. సగం మనిషిగా సగం మృగంలా ఉన్న అల్లు అర్జున్ లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఓవైపు గట్టిగానే ఏదోలా ప్లాన్ చేస్తున్నారు అనే క్యూరియాసిటీ పెంచుతున్న మరోవైపు కొందరు ఫ్యాన్స్ మాత్రం ఆ పోస్టర్ ను చూసి డిసప్పాయింట్ అవుతున్నారు. అయితే ఈ పోస్టర్ ను ఫుల్ డెప్త్ గా అనాలిసిస్ చేస్తే కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ముందుగా ఈ సినిమా టైటిల్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాకు రాకా అనే టైటిల్ ను పెట్టారు. రాకా అంటే సంస్కృతంలో వెన్నెల రాత్రి అని అర్థము. మరోవైపు తమిళంలో చూసుకుంటే రాకా అనే పదానికి అర్థం లేదు, కానీ విడదీస్తే రా అంటే రజన్ లేదంటే రాజు అని, కా అంటే రక్షించేవాడు అనే అర్థం వస్తుంది. సెర్చ్ చేస్తే తెలిసింది అంటే రక్షించే రాజు అనే అర్థం కూడా వస్తుంది. మరి ఈ టైటిల్ ను అట్లీ ఎలా తీసుకున్నాడో సినిమా చూస్తేనే తెలుస్తుంది, లేదంటే అట్లీనే చెప్తే గానీ క్లారిటీ రాదు. అప్పటి వరకు రక్షించే రాజు అని అనుకుందాము. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ముందుగా నుడిటిపై ఉన్న గుర్తులు క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. నుడిటిపై రైట్ సైడ్ లో ఒక వింతైన గుర్తు ఉంది. చెప్పాలంటే ఒక నామంలా అనిపిస్తుంది, కానీ అది పూర్తిగా కుడివైపు ఉన్నందున నామం అనలేము. కానీ చూస్తుంటే అల్లు అర్జున్ పాత్రకు సంబంధించిన తెగ గుర్తు అయి ఉంటుంది అనుకోవాలి. అంతేకాకుండా ఆ లుక్ చూస్తుంటే ఇదొక గిరిజన తెగ నేపథ్యం అని కూడా అనిపిస్తుంది. మరోవైపు నుదుటిపై చిన్న చిన్న గుర్తులు ఆ పాత్ర పడ్డ కష్టాన్ని అనుభవాన్ని తెలియజేస్తున్నాయి. పోస్టర్ లో అల్లు అర్జున్ కళ్ళు చాలా ఇంటెన్స్ గా కనిపిస్తున్నాయి. కనుపాపలు కొంచెం లేత గోధుమ రంగులో కనిపిస్తున్నాయి. అంతేకాదు ఆ చూపులో ఒక రకమైన కోపం ప్రతీకారం కనిపిస్తుంది. ఈ లెక్కన ఈ మూవీ ఒక రివెంజ్ డ్రామా కాన్సెప్ట్ కూడా అయి ఉండొచ్చని అనిపిస్తుంది. అల్లు అర్జున్ ముఖంపై ఒక జంతువుకు సంబంధించిన చర్మం వెంట్రుకలు కూడా ఉన్నాయి. అంటే అడవిలో పెరిగిన ఒక వేటగాడిలా ఉండబోతుందని సూచిస్తుంది. చేతి వేళ్ల గోర్లు చూస్తే ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొత్తంగా సగం తోడేలులా కనిపిస్తూ ఉంది. ఇక తెల్లపడ్డ జుట్టు మీసాలు చూస్తుంటే అల్లు అర్జున్ పాత్రకు వయసు పైబడినట్లు అనిపిస్తుంది. మొత్తంగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమాపై అంచనాలు మామూలుగా క్రియేట్ కాలేవు. అసలేం ప్లాన్ చేస్తున్నారు మామ అనిపిస్తుంది. మరోవైపు ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ అని గట్టిగా వినిపిస్తుంది. ఈ లెక్కన ప్రపంచాన్ని అంతమొందించడానికి ప్రయత్నాలు చేస్తున్న శక్తులను అడ్డుకోవడానికి అల్లు అర్జున్ సైంటిస్టులు అలా మార్చారా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. మొత్తంగా అట్లీ మాత్రం ఈ సినిమాతో అందరినీ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేస్తున్నట్లు ముందు నుంచి తెగ వైరల్ అయ్యింది. ఈ లెక్కన ఇప్పుడు రిలీజ్ అయిన లుక్ ఒక పాత్రకు సంబంధించినదే ఉంటుందని అనుకోవచ్చు. అంటే సినిమాలో కాసేపు మాత్రమే ఈ పాత్ర ఉంటుంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తానికి శక్తి మూవీలో ఉన్నటువంటి విలన్ యొక్క నేమ్ అయితే ఈ మూవీ టైటిల్ గా పెట్టారు. చూడాలి మరి ఏమవుతుందో. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో.